హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సిబిటి 2 2017 జనవరి 19న జరిగినటువంటి షిఫ్ట్ 2 క్వశ్చన్ పేపర్ని డిస్కస్ చేద్దాం. ఈ పేపర్లోని యాప్టిట్యూడ్ రీజనింగ్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేతలకి ఈ విధంగా ఇచ్చాడు, ఇలా ఇచ్చాడు సిరీస్. అయితే ఇక్కడ ఏమొచ్చిందో చెప్పమన్నాడు. ఇప్పుడు ఫస్ట్ వచ్చేతలకి ఇక్కడ బి ఉంది. బి అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో 2, ఎఫ్ అంటే కనుక 6, జే అంటే కనుక 10. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత యాడ్ అవుతుంది? +4. ఇక్కడ నుంచి ఇక్కడికి +4 యాడ్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి +4 యాడ్ అవ్వాలి. అంటే ఇక్కడ 14 అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నెంబర్ వచ్చేతలకి ఏమవుతుంది? ఎన్ అవుతుంది. అంటే ఫస్ట్ లెటర్ వచ్చేతలకి ఎన్ అయి ఉండాలి. ఎన్తో స్టార్ట్ అయింది, ఇది ఒకటి. కాబట్టి ఆన్సర్ వచ్చేతలకి ఆప్షన్ 3. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు? టెంపరీ ఈజ్ రిటర్న్ యాస్, ఇలా రాసా అన్నాడు టెంపరీని. అయితే పర్మనెంట్ని ఎలా రాస్తాడో చెప్పమన్నాడు. ఇక్కడ వచ్చేతలకి అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ 6 ఉంది, ఇక్కడ కూడా 6 ఉంది. ఒక 6 ఏమన్నా ఫస్ట్ ప్లేస్లో వచ్చింది. ఇక్కడ ఈ రెండింటిని కంపేర్ చేస్తే రెండో 6 వచ్చేతలకి లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్లో వచ్చింది. ఇక్కడ కూడా కరెక్ట్గా 6 ప్లేసుల్లోనే ఈ లెటర్లో ఎన్ ఉంది. ఫస్ట్ ఎన్ ఎక్కడ రావాలి? ఫస్ట్ రావాలి. రెండో ఎన్ వచ్చేతలకి లాస్ట్ నుంచి సెకండ్ రావాలి. ఇదిగో ఇక్కడ ఫస్ట్ ఎన్ వచ్చింది ఫస్ట్ ప్లేస్లో, లాస్ట్ ఎన్ వచ్చేతలకి లాస్ట్ నుంచి సెకండ్ వచ్చింది. ఓకే, ఇది ఓకే. ఇట్లాగా ఈ కాంబినేషన్ అనేది మిగతా వాటిలో లేదు, కాబట్టి ఆన్సర్ వచ్చేతలకి ఇది అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడు? ఇలా ఇచ్చాడు. అయితే ఇప్పుడు మనం ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్లో ఏమొచ్చిందో చెప్పాలి. వచ్చేతలకి ఇక్కడ థర్మోమీటర్ అన్నాడు. థర్మోమీటర్తో మనం టెంపరేచర్ని మెజర్ చేస్తాం. అట్లానే క్లాక్తో దేన్ని మెజర్ చేస్తాం? మనము టైంను మెజర్ చేస్తాం. కాబట్టి ఆన్సర్ వచ్చేతలకి సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏమన్నాడు? లీస్ట్ నెంబర్ అన్నాడు. అయితే దాన్ని గనక ఆ లీస్ట్ నెంబర్ని డబుల్ చేస్తే కనుక 4, 6, 9, 12, 14 చేత ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది అన్నాడు. అయితే ఆ నెంబర్ ఏంటో చెప్పమన్నాడు. ఓకేనా? లీస్ట్ నెంబర్ అన్నాడు, దాన్ని డబల్ చేసినట్లయితే కనుక 4, 6, 9, 12, 14 చేత డివిజిబుల్ అవుతుంది, ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. అంటే రిమైండర్ 0 అని అర్థం. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఇదే అనుకున్న లీస్ట్ నెంబర్, దీన్ని డబల్ చేస్తే కనుక వచ్చే వాల్యూ వీటన్నిటి చేత డివిజిబుల్ అవ్వాలి. 126ని డబల్ చేస్తే ఎంత? 252 అనేది 4తో డివిజిబుల్ అయిద్ది, 6తో డివిజిబుల్ అయింది, 9తో కూడా డివిజిబుల్ అయింది, 12తో కూడా డివిజిబుల్ అయింది, 14తో కూడా డివిజిబుల్ అయింది. కాబట్టి ఇదే మన ఆన్సర్. నెక్స్ట్ ఇది కనుక చెక్ చేసాం. ఇంకా దీనికన్నా లీస్ట్ అంటే ఏంది? 63ని దీన్ని డబల్ చేసాం 126. ఇది కూడా చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఇది ఉంది కాబట్టి ఇది అన్నిటిని సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ దీనికన్నా చిన్నది ఏమైనా ఉందో వీటిలో? ఇది ఉంది కాబట్టి దీన్ని కూడా చెక్ చేద్దాం. 126 ఉంది. 126ని 4 చేత డివిజిబుల్ అవ్వదు, కాదు. కాబట్టి ఇంక ఇది కూడా కాదు. ద వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఇస్ 126. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏమన్నాడు? క్వశ్చన్ వచ్చేతలకి హూ ఈజ్ షార్టెస్ట్ అమాంగ్ PQRST, ఈ 5గురిలో ఎవరు చిన్నవాడు చెప్పమన్నాడు. కింద 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ 3 స్టేట్మెంట్స్లో వెయిట్ని వాడి నువ్వు ఎవరు చిన్నవారో చెప్పాలి. ఓకేనా? ఇక్కడ దీన్ని అబ్జర్వ్ చేసాం అనుకున్నా. P ఈజ్ టాలర్ దెన్ T అన్నాడు, అంటే P గ్రేటర్ దెన్ T. బట్ షార్టర్ దెన్ S కన్నా చిన్నవాడు అన్నాడు, అంటే ఎస్ అనేది పెద్దవాడు కాబట్టి ఎస్ గ్రేటర్ దెన్. దీని అర్థం ఏంది? ఎస్ అనేవాడు P కన్నా పెద్దవాడు, P అనేవాడు T కన్నా పెద్ద అని అర్థం. ఇది రాస్తే కనుక Q ఈజ్ షార్టర్ దెన్ R, Q అనేవాడు R కన్నా చిన్నవాడు, అంటే R పెద్దవాడు అని చెప్పి రాయాలి. బట్ టాలర్ దెన్ T, Q అనేవాడు R కన్నా చిన్నవాడు, T కన్నా పెద్దవాడు, అంటే T. ఓకేనా? T కన్నా పెద్దవాడు కాబట్టి ఇట్లా రాయాలి. నెక్స్ట్ S ఈజ్ టాలర్ దెన్ R, S అనేవాడు R కన్నా పెద్దవాడు. నెక్స్ట్ వచ్చేతలకి P ఈజ్ టాలర్ దెన్ Q. ఓకేనా? ఇలా రాసాం. ఇప్పుడు వీటిల్లో మనం వాడేసి ఎవరు పెద్దోళ్ళు ఎవరు చిన్నోళ్ళు చెప్పాలి. ఈ 2 కాంబినేషన్లు తీసాం అనుకోని, ఇక్కడ చివరిని టీఏ ఉన్నాడు, ఇక్కడ కూడా చివరిని టీఏ ఉన్నాడు. ఓకేనా? అంటే వీళ్ళిద్దరూ T కన్నా పెద్దవాళ్ళు, వీళ్ళిద్దరు కూడా T కన్నా పెద్దవాళ్ళు. మొత్తం 5గురు వచ్చేసారు. ఈ 2 కాంబినేషన్ వల్ల మనం చెప్పొచ్చు ఎవరు చిన్నవాడు? T అనేవాడు చిన్నవాడు. ఇదిగో చివరిని టీఏ ఉంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేతలకి ఈ 2 కాంబినేషన్లు ఏమైనా చెప్పగలుగుతామని చూద్దాం. ఈ 2 కాంబినేషన్లు చెప్తే కనుక ఇది కనుక ఇక్కడ రాయాలనుకున్నా, ఎస్ అనేవాడు R కన్నా పెద్దవాడు కాబట్టి S గ్రేటర్ దెన్ R గ్రేటర్ దెన్ Q గ్రేటర్ దెన్ T. ఓకేనా? ఇక్కడ ఏముంది? ఇది Q కన్నా P పెద్దవాడు, అంటే ఇక్కడ రావచ్చు, ఇలా రావచ్చు. ఓకేనా? కాబట్టి ఈ 2 కాంబినేషన్లో కూడా టీఏ చిన్నవాడు అని వస్తుంది. కాబట్టి ఇదొక ఛాన్స్. అంటే ఇది మాత్రం మధ్యలోది మాత్రం కన్ఫామ్గా వాడాలి. కాబట్టి సెకండ్ది
సెకండ్ స్టేట్మెంట్ అవసరమైంది, ఫస్ట్దైనా లేకపోతే సెకండ్దైనా. ఓకేనా, సెకండ్ది కన్ఫామ్గా అవసరం. దీంతో పాటు ఇది కానీ ఈ రెంటిలో ఏది వాడినా కానీ మనకి ఎవరు చిన్నవారో తెలిసిపోయింది. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఏమన్నా అంటే ఇక్కడ ఆపరేషన్స్ ఉన్నాయి. ఈ ఆపరేషన్స్ సాల్వ్ చేస్తే దేనికి 26 వచ్చిందో చెప్పాలి. ఇప్పుడు వచ్చేసరికి చూద్దాం. 18 × 16 డివైడెడ్ బై 12 ఉంది కాబట్టి 12 రాశాను. తర్వాత -11 + 13, 6 2 జార్ 6 3 జార్ 2 1 జార్ 2 8 జార్. ఓకేనా, ఇక్కడ 3 × 8 అంటే 24. ఈ రెండింటికి వాల్యూ ఎంత? 13 - 11 అంటే 2. ఫైనల్గా ఎంతమ్మా? 26. 26 దేనికి వచ్చిందో చెప్పమన్నాడు. దీనికే వచ్చింది కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఇది అవుతుంది, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఏ కార్ కవర్స్ ఏ సర్టైన్ డిస్టెన్స్ ఇన్ 8 hours at a speed of 50 kmph. వాట్ షుడ్ బి ద ఇంక్రీజ్ ఇన్ స్పీడ్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ 5 hours. ఓకేనా, కొంత డిస్టెన్స్ని 50 kmph స్పీడ్తో వెళ్తే 8 గంటల్లో కంప్లీట్ అయిందంట. ఏది ఆ డిస్టెన్స్ని కవర్ చేసింది. అదే డిస్టెన్స్ని సేమ్ డిస్టెన్స్ని 5 hours కంప్లీట్ చేయాలంటే స్పీడ్ అనేది ఎంత ఇంక్రీజ్ చేయాలో అడిగాడు. ఓకేనా, అసలు డిస్టెన్స్ ఎంత ఉందో కనుక్కుందాం. డిస్టెన్స్ కావాలంటే వెలాసిటీ ఇంటూ స్పీడ్ ఇంటూ టైం. అంటే ఇక్కడ స్పీడ్ వచ్చేసరికి 50, టైం వచ్చేసరికి 8, అంటే 400 కిలోమీటర్స్ అమ్మ మొత్తం. ఈ 400 కిలోమీటర్స్ని 5 hours కంప్లీట్ చేయాలి. అంటే అప్పుడు 400/5. ఇదేంటిది? స్పీడ్ వచ్చేటప్పుడు. ఓకేనా, డిస్టెన్స్ అనేది సేమ్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఉన్న డిస్టెన్స్ ఇక్కడ కూడా బై వచ్చేసరికి టైం 5 గంటల్లో కంప్లీట్ చేయమన్నాడు కాబట్టి /5 వేసాను, 80. ఓకేనా, మామూలుగా అయితే ఇంత స్పీడ్తో వెళ్తే కనుక ఎంత 8 hours పట్టింది. మరి ఇప్పుడు 5 hours కంప్లీట్ చేయాలంటే 80 kmphతో వెళ్ళాలి. ఓకేనా, అంటే స్పీడ్ అనేది 50 నుంచి 80కి పెంచాం. అంటే ఎంత పెంచినట్టు? 30 kmph పెంచినట్టు. ఓకేనా. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్. 2 buses X and Y లీవ్స్ ఫ్రమ్ ది సేమ్ ప్లేస్. ఓకేనా, ఒకే ప్లేస్ నుంచి X Y అనేది వెళ్తున్నాయి అంట. అండ్ గోయింగ్ ది సేమ్ డైరెక్షన్. రెండు ఒకే డైరెక్షన్లో ఇటువైపు వెళ్తున్నాయి. అయితే ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ X అనేది ఏమన్నా 20 kmph, Y అనేది ఏమన్నా 50 kmph స్పీడ్తో వెళ్తుంది. బట్ వై లీవ్స్ 6 hours ఆఫ్టర్ X. Y అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే X స్టార్ట్ అయిన తర్వాత 6 గంటల తర్వాత స్టార్ట్ అయింది. X అనేది ఇలా వెళ్ళింది. 6 hours తర్వాత ఏంది ఇది స్టార్ట్ అవుతుంది. ఈ 6 hoursలో Y అనేది ఇదేమన్నా X, ఇదేమన్నా Y అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యిద్దంటే X వెళ్ళిపోయిన 6 గంటలకి Y అనేది స్టార్ట్ అయ్యిద్ది. ఓకేనా, Y లీవ్స్ అంటే ఈ ప్లేస్ని లీవ్ అయ్యిద్ది ఎప్పుడంటే X అనేది దాటి వెళ్ళిన 6 గంటల తర్వాత. ఈ 6 గంటల్లో ఇది ఎన్ని కిలోమీటర్లు వెళ్ళి ఉంటుంది? గంటకి 60. మరి 6 గంటల్లో 120 కిలోమీటర్లు వెళ్ళి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి తలకి నెక్స్ట్ గంటకి ఇది ఎన్ని కిలోమీటర్లు అయితే 140. నెక్స్ట్ వచ్చి తలకి 160. నెక్స్ట్ వచ్చి తలకి 180. నెక్స్ట్ వచ్చి తలకి 200 ఇలా వెళ్ళిద్ది. ఇది ఫస్ట్ వచ్చి తలకి 50 వెళ్ళిద్ది. నెక్స్ట్ వచ్చి తలకి 100 అండ్ ఫస్ట్ గంటకి. నెక్స్ట్ వచ్చి తలకి 150కి వెళ్ళిద్ది. నెక్స్ట్ వచ్చి తలకి 200. ఇది 200కి వస్తుంది, ఇది 200కి వచ్చింది. ఓకేనా, ఇది ఫస్ట్ గంటకి, ఇదేమన్నా ఫస్ట్, ఇది ఇంకా స్టార్ట్ కాల. ఇది ఫస్ట్ గంట తర్వాత ఈ 6 hours తర్వాత ఇది 140కి వెళ్ళిపోయింది. ఇదేమన్నా 50కి వచ్చింది. ఇదేమన్నా 160కి వెళ్ళింది. ఇదేమన్నా 100కి వచ్చింది. ఇది 180కి వెళ్ళింది. ఇది 150కి వచ్చింది. 200కి వచ్చింది. ఇది కూడా 200కి వచ్చింది. అంటే ఈ రెండు ఎక్కడ మీట్ అయినాయి? 200 దగ్గర. వాడేమన్నాడు? స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ 2 బస్సులు ఎక్కడ మీట్ అయినాయి అన్నాడు? 200 దగ్గర. కాబట్టి ఆన్సర్ వస్తుంది 200. నెక్స్ట్ 9th క్వశ్చన్. 9th క్వశ్చన్ ఏమన్నాడు? ఆర్టికల్ వాజ్ పర్చేస్డ్ ఫ్లక్చువేటింగ్ మార్కెట్ ఆన్ డిఫరెంట్ డేట్స్ ఎట్ ఏ యూనిట్ ప్రైస్ ఆఫ్. ఒకదాన్ని ఏమన్నా 11 రూపాయలకి కొన్నాడు, ఒకదాన్ని 9, ఒకదాన్ని 8, ఒకదాన్ని 10. అయితే వీటిని ప్రతిదాన్ని దీన్ని 2 రూపాయల ఎక్స్ట్రాకి అమ్మాడు, దీన్ని 2 రూపాయల ఎక్స్ట్రాకి, దీన్ని 2 రూపాయల ఎక్స్ట్రాకి, దీన్ని 2 రూపాయల ఎక్స్ట్రాకి. అయితే దేనిలో ఎక్కువ ప్రాఫిట్ వచ్చిందో చెప్పమన్నాడు. ఓకేనా, ప్రాఫిట్ 2 రూపీస్ అమ్మ. ప్రతి దాంట్లో 2 రూపాయల ఎక్స్ట్రా అన్నాడు కాబట్టి 2 రూపీస్ ప్రాఫిట్. కాస్ట్ ప్రైస్ ఇక్కడ 11, దీంతో కంపేర్ చేస్తే ఇక్కడ 9, దీంతో కంపేర్ చేస్తే ఇక్కడ 8, దీంతో కంపేర్ చేస్తే ఇక్కడ 10. కాస్ట్ ప్రైస్ ఇది, ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఇది, ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఇది, ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఇది. 2/11 అంటే మీరు ఫ్రాక్షన్స్ కనుక తెలుసుంటే కనుక 2/11. 11 యొక్క ఫ్రెండ్ ఎవరంటే 9. 9తో దీన్ని మల్టిప్లై చేయి 18.8. ఇది %. ఓకేనా, పర్సంటేజ్లో. ఇదేంటిది? 2/11. 9, 11 ఫ్రెండ్స్. ఇప్పుడు 11తో దీన్ని మల్టిప్లై 22 కాబట్టి 22.22%. 2 1 జార్ 2 4 జార్ 1/4. 1/4 అంటే 25%. 2/10 అంటే 0.2. 0.2 అంటే 20%. వీటన్నింటిలో ఏది ఎక్కువ ఉంది? ఇదే ఎక్కువ ఉంది కాబట్టి ఇది మనకి ఎక్కువ ప్రాఫిట్ ఇచ్చింది. కాబట్టి ఆప్షన్ వచ్చేసరికి సెకండ్ ఆప్షన్.
నెక్స్ట్ 10th క్వశ్చన్ ఏమన్నాడు, ద ఎల్సిఎం ఆఫ్ 2 numbers ఈజ్ 48, ద నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 1:2/3. దీని ఇప్పుడు ఎలా రాయొచ్చు అంటే 3:2 అని చెప్పి రాయొచ్చు. ఇప్పుడు ఈ నెంబర్స్ ఏంటి అంటే ఇప్పుడు 3p:2p అని చెప్పి రాయొచ్చు. ఓకేనా, రేషియో కదా ఇది, రేషియోని ఇప్పుడు ఇలా రాయొచ్చు. ఇప్పుడు వచ్చి దీనికి ఎల్సిఎం తీసాం అనుకోండి, 3p 2p, వీటికి ఎల్సిఎం చేస్తే pని కనుక కామన్ తీస్తే 3a 2. ఎల్సిఎం వచ్చేసరికి వీటన్నిటి మల్టిప్లై చేయాలి. అప్పుడు 3 2 6, 6 into p అంటే 6p ఈక్వల్ టు ఎంతమ్మా 48. 6 1 6 8 p ఈక్వల్ టు 8. ఓకేనా, ఇప్పుడు వాటిని ఏమన్నాడు మనల్ని, సమ్ ఆఫ్ ది నెంబర్స్ అన్నాడు. ఇది ఒక నెంబర్, ఇది ఒక నెంబరు, ఇది 3 parts, ఇది 2 parts, అంటే మొత్తం కలిపితే సమ్ ఆఫ్ ది నెంబర్స్ మొత్తం 5 parts. 5 parts అంటే 5 into 1 part అంటే 8 కాబట్టి 5 into 8 అంటే 40. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి 40. నెక్స్ట్ 11th క్వశ్చన్ ఏమన్నా అంటే ద కంబైన్డ్ సేల్స్ ఫిగర్స్ ఇన్ 2013 and 2011 ఆఫ్ విచ్ డివిజన్ వాజ్ లోయెస్ట్. వై కనుక చూసుకుంటే కనుక 2013లో వచ్చేసరికి 114, 2011లో వచ్చేసరికి 76, ఈ రెండుని యాడ్ చేస్తే 290. నెక్స్ట్ అదేవిధంగా డబ్ల్యూ కనుక చూస్తాను 216 వచ్చింది. జెడ్కి ఏమన్నా 2013లో 80, 2011లో 108, రెండింటిని యాడ్ చేస్తే 188. ఎక్స్కి వచ్చేసరికి 2013లో 112, 2011లో వచ్చేసరికి 134, రెండింటిని యాడ్ చేస్తే 246. వీటన్నిటిలో లోయెస్ట్ ఎంత, లోయెస్ట్ వచ్చేసరికి ఇది, కాబట్టి ఆప్షన్ వచ్చేసరికి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 12th క్వశ్చన్ ఏమన్నా అంటే డ్యూరింగ్ 2011 విచ్ డివిజన్ పర్ఫార్మ్డ్ బెటర్ కంపారిటివ్లీ. ఓకేనా, ఏ డివిజన్ అనేది బెటర్గా పర్ఫామ్ చేసిందో చెప్పమన్నాడు. ఓకేనా, ఎక్స్ వచ్చేసరికి 134, జెడ్ వచ్చేసరికి 108 ఉంది, వై వచ్చేసరికి 114 ఉంది, డబ్ల్యూ వచ్చేసరికి 130 ఉంది. ఇవన్నీ టేబుల్ ఫామ్లో అమ్మా. రెడ్డింగ్ పెన్ వచ్చేసరికి వాడింది క్వశ్చన్ ఫార్మెట్, బ్లూయింగ్ పెన్తో రాసింది ఆన్సర్. ఓకేనా, ఎక్స్ వచ్చేసరికి ఇది ఇచ్చాడు. వీటన్నిటిలో ఏది బెటరు, ఎక్స్ అనేది బెటరు, కాబట్టి ఎక్స్ అనేది హైయెస్ట్, కాబట్టి ఇదే బెటరు, ఎక్స్. నెక్స్ట్ రోజులో 134 ఏమన్నాడు, టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్ బై వై ఇన్ 2012 and 2013 టు జెడ్ ఇన్ ద సేమ్ పీరియడ్. 2012లో 2013లో జెడ్, వీటి యొక్క రేషియో అని చెప్పమన్నాడు. వై యొక్క 2012 2013లో వాల్యూస్ వచ్చేసరికి జెడ్ యొక్క 2012 2013లో వాల్యూస్కి ఈ రెండింటి యొక్క రేషియో అంతా చెప్పమన్నాడు. ఓకే, ఈ రెండుని యాడ్ చేస్తే అంతా 240కి, ఈ రెండు యాడ్ చేస్తే 176. ఓకేనా, ఇప్పుడు 4 6 0 4 4 0, నెక్స్ట్ వచ్చాలి మళ్ళీ 4 4 0, నెక్స్ట్ మళ్ళీ 4 టేబుల్ చేస్తే 4 15 4 11 ఫైనల్గా రేషియో వచ్చేసరికి 15:11, కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1. నెక్స్ట్ 14th ఏమన్నాడు, వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్ బై డివిజన్ డబ్ల్యూ డ్యూరింగ్ ద 4 years. డబ్ల్యూ యొక్క డివిజన్స్ వచ్చేసరికి ఎం 100, 130, 140, 86. ఓకేనా, వీటి యొక్క యావరేజ్ అన్నాడు, అంటే వాటిని యాడ్ చేసి బై 4 ఉన్నాయి కాబట్టి బై 4 రాయటమే. ఈ రెండింటిని యాడ్ చేస్తే అంత 270, ఈ రెండింటిని యాడ్ చేస్తే 186, బైలో వచ్చి 4, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇప్పుడు మళ్ళీ 6 5 4 అమ్మ 456 అమ్మ వస్తుంది, 114 ఆన్సర్. నెక్స్ట్ 15th క్వశ్చన్ అన్నాడు, మీరా ఈజ్ ద వైఫ్ ఆఫ్ సచిన్ అన్నాడు. ఓకేనా, మీరా ఈజ్ ద వైఫ్ ఆఫ్ సచిన్, ఇది మీరా వైఫ్ ఆఫ్ సచిన్. సచిన్స్ సిస్టర్ ఈజ్ సరదా. సచిన్ అనేది మేల్ కాబట్టి పాజిటివ్, మీరా అనేది ఫీమేల్ కాబట్టి నెగిటివ్. ఏమో సిస్టర్ ఎవరు, సచిన్ సిస్టర్ ఈజ్ సరదా అండ్ షీ ఈజ్ ద వైఫ్ ఆఫ్ అర్జున్. ఏమెవరు, అర్జున్ యొక్క వైఫ్. అర్జున్ అంటే ప్లస్, సరదా అంటే మైనస్. అరుణ్ ఈజ్ ద సన్ ఆఫ్ సరదా, వీళ్ళ యొక్క సన్ అరుణ్. సన్ అన్నాడు కాబట్టి ప్లస్, మేల్ కాబట్టి ప్లస్. నెక్స్ట్ వచ్చేసరికి అర్జున్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ మీరా. మీరా యొక్క బ్రదర్ ఎవరు, అర్జున్. ఓకేనా, అంటే బ్రదరు సిస్టర్. నెక్స్ట్ వచ్చేసరికి సోనాలి ఈజ్ ద డాటర్ ఆఫ్ అర్జున్. అర్జున్ యొక్క డాటర్ ఎవరు, సోనాలి. డాటర్ అన్నాడు కాబట్టి ఫీమేల్ కాబట్టి మైనస్. అయితే హౌ ఈజ్ అరుణ్ రిలేటెడ్ టు సోనాలి. అరుణ్ అనేవాడు సోనాలికి ఏమవుతాడు, బ్రదర్ అవుతాడు, కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి సెకండ్. ఓకేనా, నెక్స్ట్ 16th క్వశ్చన్, an amount was invested at a simple rate of interest per annum for 5 years. It would have fetched 300 more had it been invested at 2% rate. What was the invested amount? ఓకేనా, ఇన్వెస్టెడ్ అమౌంట్ కొనుక్కోమన్నాడు. అది 5 yearsకి ఎంత ఫెచ్ చేసిద్దంటే 300 అనేది ఎక్స్ట్రా రావాలన్నాడు. ఓకేనా, 1 yearకి ఎంత, ఇది పర్ యానం 2% అన్నాడు. పర్ యానం 2%, మరి 5 yearsకి ఎంత 10%. అంటే ఈ కింద వాటిలో దేనికైతే 10% కనుక్కుంటే 300 వచ్చిందో అదే మన ఆన్సర్. దీనికి 10% అంటే ఎంత, 330, అంటే ఇది కాదు. దీనికి 10% అంటే ఎంత, 300, కాబట్టి ఆన్సర్ వచ్చేది సెకండ్.
ఓకేనా. ఇది కనుక ఇన్వెస్టెడ్ అమౌంట్ అయితే కనుక దీనికి 10% అంటే 300. 10% ఇది ఎలా వచ్చిందంటే ప్రయాణం వచ్చేతలకి 2%, 5 ఇయర్స్, 1 ఇయర్కి వచ్చేతలకి 2%, మరి 5 ఇయర్స్కి వచ్చేతలకి 10%. 10% కనుక్కుంటే దేనికైతే మనకి 300 ఇచ్చేద్దో అదే మన ఆన్సర్. ఇది వస్తుంది కాబట్టి ఇది. ఓకేనా. నెక్స్ట్ ఈ క్వశ్చన్. ఆథర్ అనేవాడు బుక్ను రాస్తాడు, ఇతని బ్రెయిన్లోంచి ఇది వచ్చింది. మరి మూవీ అనేది ఎవరి బ్రెయిన్లోంచి వచ్చింది? డైరెక్టర్. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3. నెక్స్ట్ 18th క్వశ్చన్. P ఈజ్ 4 times faster than Q అంటే P ఈక్వల్ టు 4Q అని చెప్పి రాయొచ్చు. ఓకేనా. Q టేక్స్ 27 more days దాన్ P. Q అనేవాడు P కన్నా 27 రోజులు ఎక్స్ట్రా తీసుకుంటాడు. ఇప్పుడు P అనేవాడు కనుక X రోజులు తీసుకున్నాడు అనుకున్నా, సపోజ్ P అనేవాడు X రోజులు తీసుకున్నాడు అనుకున్నాను. Q అనేవాడు ఎన్ని రోజులు తీసుకుంటాడు? 27 + X అంటే X కన్నా ఇంకా 27 రోజులు ఎక్స్ట్రా తీసుకుంటాడు. P దానికన్నా ఇంకా 27 రోజులు ఎక్స్ట్రా తీసుకుంటాడు కాబట్టి X + 27. ఇక్కడ వాడిన ఫార్ములా ఏంటంటే M×D M1D1 = M2D2. ఓకేనా. P అంటే ఏంది? 4Q కాబట్టి ఇక్కడ P ప్లేస్లో 4Q రాయొచ్చు. 27 + X. Q క్యాన్సిల్ అయిపోతుంది. 4 × X అంటే 4X. X + 27. X ఇటు వైపుకి వస్తే కనుక 4X - 3X అంటే 3X. 4X - X అంటే 3X 27. 3 1 = 3 9 = ఫైనల్గా X = 9 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు వచ్చేతను మనల్ని ఏం కనుక్కోమన్నాడు? ఇఫ్ దే వర్క్ టుగెదర్ ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద వర్క్ బీ ఫినిష్డ్. వర్క్ అనేది ఇద్దరు కలిసి చేస్తే కనుక ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుందో మనం చెప్పమన్నాడు. ఓకేనా. P అనేవాడికి ఎన్ని రోజులు పడుతుంది? P అనేవాడికి 9 days పడుతుంది. ఇద్దరు కలిసి అంటే P + Q అనే వాళ్ళకి ఎన్ని రోజులు పడుతుందో మనకు తెలియదు కాబట్టి క్వశ్చన్ మార్క్. P అంటే ఏంది? 4Qనే కదా, కాబట్టి 4Q × 9 = ఇక్కడ కూడా P ప్లేస్లో 4Q రాసాను అనుకున్నా, 4Q + Q అంటే 5Q × క్వశ్చన్ మార్క్. ఇక్కడ Q క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా 9 4 = 36. ఈ ఇంటూలో ఉన్న 5 ఇటుకు వస్తే బై దట్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. దీన్ని ఇప్పుడు రాస్తే కనుక 5 7 = 35. ఇంక ఇక్కడ ఎంత ఉంది? 1 ఉంది కాబట్టి 7 1/5 days. కాబట్టి ఆన్సర్ వచ్చేతలకి ఆప్షన్ 4. 19th క్వశ్చన్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ హూస్ డయాగోనల్ ఈస్ ½ of 12 cm. డయాగోనల్ వచ్చేతలకి ఎంతమ్మా? దీంట్లో హాఫ్ అన్నాడు, 12లో హాఫ్ అంటే 12/2 అంటే 6. అయితే ఏరియా ఆఫ్ ది స్క్వేర్ కనుక్కున్నాడు. డయాగోనల్ ఇచ్చినప్పుడు ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఫార్ములా D²/2 అంటే అప్పుడు ఫైనల్గా 36/2. D అంటే 6 కాబట్టి 6²/2 అంటే 36/2. 2 1 = 18 = ఫైనల్గా 18 ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 20 క్వశ్చన్. 20 క్వశ్చన్ ఏమన్నాడు? కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 30% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. అయితే వాట్ ఈజ్ ద ప్రాఫిట్ ఎంత కనుక్కున్నాడు? CP బై ఇంటూలో ఉన్న SP ఇటువైపు వస్తే బై అవుతుంది. 35% అంటే 35/100. పర్సెంట్ అంటే 100. అంటే ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా? 35. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 100. మరి ఇప్పుడు ప్రాఫిట్ ఎంత అయితే? ప్రాఫిట్ రావాలంటే SP - CP దీన్ని సబ్ట్రాక్షన్ చేయి, అప్పుడు 65. ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలంటే కనుక ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ × 100. ప్రాఫిట్ ఎంత? 65. కాస్ట్ ప్రైస్ ఎంత? 35 × 100. 5 7 = 5 13 = అంటే అప్పుడు 13 × 100 అంటే 1300/7. 7 1 = 7. రిమైండర్ వచ్చేసరికి 6 0 7 8 = 56. రిమైండర్ 4. ఇక్కడ 0 అనేది కింద తీసుకొచ్చాను. 7 5 = 35. రిమైండర్ 5. ఇక్కడ పాయింట్ పెట్టుకుని 0 పెట్టాను. 7 7 = 49. 185.7 అంటే ఇదమ్మా ఆన్సర్. నెక్స్ట్ 21 ఏమన్నాడు? P కవర్స్ ఏ సర్టైన్ డిస్టెన్స్ ఇన్ 11 hours ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 66 kmph. P అనేది 66 kmphతో 11 hours కొంత డిస్టెన్స్ని కవర్ చేస్తుంది అన్నాడు. కార్ Q కవర్స్, Q అనే కార్ అనేది 242 kilometers మోర్ దాన్ కార్ P కవర్ చేసిన దానికన్నా ఇంకా ఎక్స్ట్రా ఎంత? 242 kilometersని సేమ్ టైంలో కంప్లీట్ చేస్తున్నాడు. అయితే కార్ Q యొక్క యావరేజ్ స్పీడ్ ఎంతో చెప్పమన్నాడు. ఓకేనా. ఇప్పుడు వచ్చేతలకి ఇక్కడ అసలు డిస్టెన్స్ P అనే కారు ఎంత కవర్ చేసిందో తెలియాలి. డిస్టెన్స్ అంటే ఫార్ములా వచ్చేతలకి వెలాసిటీ × టైం. ఇక్కడ వెలాసిటీ అంటే స్పీడ్ × టైం. ఇక్కడ స్పీడ్ ఎంత? 66 × టైం అంటే 11. 11 × 66 అంటే కనుక 726 kilometers. ఇదేంటిది? P కవర్ చేసింది. Q అనేది ఏం చేస్తుంది? దీనికన్నా P అనే కారు కన్నా 242 kilometers ఎక్స్ట్రా అంటే
ఇది కవర్ చేస్తున్న డిస్టెన్స్ వచ్చేసరికి 726 + 242 అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే కనుక 968 కిలోమీటర్స్ని సేమ్ టైం అంటే పి అనేది ఎంత టైంలో కంప్లీట్ చేస్తుంది, ఇది కూడా అంతే టైం అంటే 11 అవర్స్లో కంప్లీట్ చేస్తుంది. అయితే దీని యొక్క స్పీడ్ కనుక్కోమన్నాడు. స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం అంటే 968 బై దీని టైం రెండు ఒకటే కాబట్టి బై 11. అప్పుడు ఫైనల్గా 11 8 జార్ ఇంకెక్కడ 8 ఉంటుంది 11 8 జార్ కాబట్టి ఫైనల్గా 88 kmph కాబట్టి ఆప్షన్ వచ్చేసరికి 3. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఫైండ్ ద మీన్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్. ఇలా నెంబర్స్ ఇచ్చాడు, వీటి యొక్క మీన్ కనుక్కోమన్నాడు. మీన్ అంటే ఏంది, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. వీటన్నిటిని యాడ్ చేసి బై ఎన్ని ఉంటే అన్ని. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత 220. ఈ రెండింటిని యాడ్ చేస్తే కనుక 350. ఈ రెండింటిని యాడ్ చేస్తే కనుక 82 102. ఓకేనా. ఈ మూడింటిని ఇప్పుడు మళ్ళీ యాడ్ చేద్దాం. 2 ఇక్కడ 7 672. బైలో వచ్చి బై ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6. వీటన్నిటిని యాడ్ చేస్తే 672 వచ్చింది. బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మొత్తం 6 ఉన్నాయి కాబట్టి బై 6. 6 1 జార్ 6 1 జార్ ఇంకెక్కడ 1 ఉండిద్ది 6 2 జార్. ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి 112. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి అర్బన్ ఇండియా ఈజ్ సిక్కర్ దాన్ రూరల్ ఇండియా ఇన్ స్పైట్ ఆఫ్ బెటర్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్. ఓకేనా. మంచి బెటర్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ అర్బన్ ఇండియా అనేది ఎక్కువ రోగాలు పాలై ఉంటుంది దేనికన్నా, రూరల్ ఇండియా కన్నా. అంటే పల్లెటూరులో కన్నా పట్టణాల్లో వచ్చేతలకి హెల్త్ కేర్ అనేది మంచిగా ఉన్నప్పటికీ ఇక్కడ జబ్బులు బాగా ఎక్కువ పడుతూ ఉంటారు. ఎందుకంటే రీజన్ చూద్దాం. ఇలా ఇచ్చాడు స్టేట్మెంట్ అజంప్షన్. దీనికి రీజన్ వచ్చేతలకి పొల్యూషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల, శుభ్రత లేకపోవటం వల్ల, ఫాస్ట్ ఫుడ్స్ అప్పటికప్పుడు వన్నీ తినటం వల్ల. కాబట్టి ఇది కరెక్టే. దీనికి ఇది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. కాబట్టి ఏ అండ్ ఆర్ ఈస్ ట్రూ అండ్ ఆర్ ఈస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేతలకి ఇలా ఇచ్చాడు, ఇక్కడ ఏ వాల్యూ అంటూ కనుక్కోమన్నాడు. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక 7 × a + 4 = 5 × a - 2. 7 × a అంటే 7a, 7 × 4 అంటే 28, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. 5 × a అంటే 5a, మధ్యలో మైనస్. 5 2 10. ఈ 5a ఇటువైపు వస్తే ఏమవుతుంది 7a - 5a. ఇక్కడ -10 ఉంది, ప్లస్ 28 ఇటువైపు -28. 2a = -38. 2 1 2 19. ఫైనల్గా a = -19. నెక్స్ట్ వచ్చేతలకి ఇలా సిరీస్ ఇచ్చాడు. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొచ్చిందో చెప్పమన్నాడు. ఓకేనా. ఇక్కడ కనుక ఇది వచ్చేతలకి ఆల్టర్నేట్ నెంబర్ సిరీస్. వీటిని అబ్జర్వ్ చేసామనుకోనా, వీటిని అబ్జర్వ్ చేద్దాం. 5 1 జార్ 5 2 జార్ 5 3 జార్ 5 4 జార్ 5 5 జార్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 4 1 జార్ 4 2 జార్ 4 3 జార్ 4 4 జార్ 4 5 జార్ 4 5 జార్ అంతా 20. కాబట్టి ఆన్సర్ వచ్చేది 20. ఓకేనా. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు 15 12 20. ఇక్కడ ఫోర్త్ ప్రపోర్షన్ ఏందో చెప్పమన్నాడు. ఫోర్త్ ప్రపోర్షన్ నాకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నా. ఓకేనా. ఫోర్త్ ప్రపోర్షన్ కనుక్కోవాలంటే కనుక ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ చివరి రెండింటిని ఇంటూ చేయాలి. అంటే x × 15, మధ్యలో ఈ రెండింటిని ఇంటూ చేయాలి. ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ మధ్యలో రెండింటిని ఇంటూ చేయాలి. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ = ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. 5 3 జార్ 5 4 జార్ 3 1 జార్ 3 4 జార్. ఫైనల్గా ఎక్స్ వచ్చేతలకి 4 × 4 అంటే 16. కాబట్టి ఆన్సర్ వచ్చేది 16. బి అండ్ సి ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్. బిఈసిఏ హస్బెండ్ అండ్ వైఫ్ అన్నాడు. అంటే బి వచ్చేతలకి హస్బెండ్, సి వచ్చేతలకి వైఫ్. హస్బెండ్ వచ్చేతలకి మేల్ కాబట్టి ప్లస్, సి వచ్చేతలకి వైఫ్ అంటే ఫీమేల్ కాబట్టి మైనస్. ఎమ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ కే అండ్ సి. ఎమ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ కే అండ్ సి. కేకి సికి ఎవరు ఫాదరు ఎమ్. ఓకేనా. అంటే ఫాదర్ అన్నాడు కాబట్టి సికి ఎవరమ్మ ఫాదరు ఎమ్ అన్నాడు. అంటే ఇక్కడ కే వచ్చింది. హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఎమ్. సి యొక్క ఫాదర్ ఎమ్. ఎమ్కి సి యొక్క హస్బెండ్ ఏమవుతాడు, అల్లుడు అవుతాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 250 grams ఆఫ్ స్వీట్ హ్యాస్ 20 grams ఆఫ్ క్యాష్యూ అండ్ 30 grams ఆఫ్ ఆల్మండ్స్. ఓకేనా. 250 grams ఆఫ్ స్వీట్లో వచ్చేసరికి 20 grams క్యాష్యూ ఉందంట, 30 grams ఆల్మండ్స్ ఉందంట. అయితే 350 grams ఆఫ్ షుగర్లో ఏ క్యాష్యూ అను ఆల్మండ్స్ ఎలా ఉంటాయో చెప్పమన్నాడు. ఓకేనా. 350 grams ఆఫ్ సేమ్ స్వీట్లో
క్యాష్యూ ఆల్మండ్స్ అనేది ఎట్లా ఉంటాయో చెప్పమన్నాడు. ఇప్పుడు దీన్ని వచ్చేతలకి సింపుల్గా సాల్వ్ చేయడానికి ఇప్పుడు నేను దీన్ని వచ్చేతలకి 5తో డివైడ్ చేస్తున్నాను. 5తో డివైడ్ చేస్తే ఇక్కడ 50 అయింది. ఇక్కడ వచ్చేతలకి 4 క్యాష్యూ, 6 గ్రామ్స్ ఆల్మండ్స్. 5తో డివైడ్ చేస్తే 5 4 జర్ 5 6 జర్. ఇప్పుడు 350 రావాలంటే ఇక్కడ 350 రావాలంటే దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి? 7తో మల్టిప్లై చేయాలి. కాబట్టి 7తో మల్టిప్లై చేస్తే కనుక అప్పుడు 350 grams ఆఫ్ స్వీట్ ఈజ్ ఈక్వల్ టు 7తో మల్టిప్లై చేస్తే 28 క్యాష్యూ, 7 6 జర్ 42 ఆల్మండ్. కాబట్టి 28 క్యాష్యూ 42 ఆల్మండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేతలకి 32 ఏమన్నాడు? 40% ఆఫ్ ఏ నెంబర్. క్వశ్చన్ వచ్చాడు 40% ఆఫ్ ది నెంబర్ ఎంతో చెప్పమన్నాడు. అయితే ఈ కింద 3 స్టేట్మెంట్స్ వాడి ఆ 40% ఆఫ్ ది నెంబర్ ఎంతో చెప్పాలి. అసలు ఫస్ట్ నెంబర్ తెలియాలి. ఈ 3 ఆప్షన్స్లో వేటింటి ద్వారా మనకి నెంబర్ వచ్చిందో కనుక్కుందాం. 25% ఆఫ్ ది నెంబర్. 25% 1/4 ఆఫ్ నెంబర్ నాకు తెలియదు కాబట్టి అని అనుకుంటున్నాను. 25% ఆఫ్ ది నెంబర్ ఈజ్ 60 లెస్ దెన్ ది నెంబర్. నెంబర్ కన్నా 60 తక్కువ అన్నాడు అంటే n-60. ఓకేనా. దీని నుంచి ఇప్పుడు ఈ -60 కనుక ఇటువైపుకి వస్తాను కనుక +60 n ఇంటూ 1 అంటే n/4. n ఇంటూ 1 అంటే n, బైలో 4 ఉంది కాబట్టి n/4. n/4 ఇటువైపు వస్తే -n/4. n-n/4 అంటే 3n/4 ఈక్వల్ టు 60. ఓకేనా. ఫైనల్గా 3 1 జర్ 3 20 జర్. ఫైనల్గా n వచ్చేతలకి 80. కాబట్టి నెంబర్ వచ్చేతలకి 80 వచ్చింది. దీని నుంచి ఇప్పుడు 40% ఆఫ్ ది నెంబర్ అంటే 40% అంటే 40/100 ఇంటూ నెంబర్ అంటే 80. ఇక్కడ 0 ఇక్కడ 0 ఇక్కడ 0 ఇక్కడ 0 ఫైనల్గా 32. కాబట్టి ఇది వాడటం వల్ల మనకి ఇది అనేది మనం తెలుసుకోవచ్చు. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. కాబట్టి స్టేట్మెంట్ 1 ఒకటి సరిపోతుంది. ఇది కూడా చూద్దాం. 25% ఆఫ్ ది నెంబర్ ఈజ్ ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ అంటే ఏదైనా అవ్వచ్చు కాబట్టి ఇది మనకి సెట్ కాదు. నెక్స్ట్ 5% ఆఫ్ ట్వైస్ ది నెంబర్. ట్వైస్ ది నెంబర్ అంటే 2n ఈక్వల్ టు 1/10 ఆఫ్ ది నెంబర్. 1/10 ఇంటూ n. n క్యాన్సిల్ అయిపోతే నీకు అసలు ఇక్కడ n రాదు అంటే ఇది కూడా కాదు. ద వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ టు ఫైండ్ దిస్ క్వశ్చన్ ఈస్ స్టేట్మెంట్ 1. నెక్స్ట్ వచ్చేతలకి 33. ఇక్కడ ఏమన్నాడు? ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు. నెక్స్ట్ అనేది సి అనేది అసలు రాయలేదు. సి అనేది లేపేశాడు. నెక్స్ట్ వచ్చేతలకి డి రాశాడు, ఈ రాశాడు. నెక్స్ట్ ఏం తీసేశాడు? ఎఫ్ఓజీ అనేది రాయలేదు. అంటే ఇక్కడ సి రాయలేదు, ఇక్కడ ఎఫ్ఓజీ రాయలేదు. ఓకేనా. హెచ్ రాశాడు, ఐ రాశాడు. నెక్స్ట్ ఏం రాయాలి? ఇక్కడ ఒకదాన్ని తీసేశాడు, ఇక్కడ 2 తీసాడు. నెక్స్ట్ వచ్చేతలకి 3 తీసేయాలి. ఐ జిహెచ్ఐ. నెక్స్ట్ జే తీసేయాలి, కే తీసేయాలి, ఎల్ తీసేయాలి. ఎల్ తీసేస్తే ఇంకేముంటుంది? నెక్స్ట్ వచ్చేతలకి ఎం రావాలి. ఇక్కడ ఒక నిమిషం. ఈ ఎం 2 టైమ్స్ వచ్చింది, ఇది 3 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఏం రావాలి? 4 టైమ్స్ అంటే ఐలు 4 రావాలి కాబట్టి 3 ఐలే ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ 4 అయ్యి వీటి తర్వాత వచ్చేతలకి జేకేఎల్ తీసేసి ఇంకా ఎం రావాలి. కాబట్టి ఐఎం అవుతుంది ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేతలకి ద మెచ్యూరిటీ వాల్యూస్ ఆఫ్ అన్ అమౌంట్ ఇన్ 5 and 6 years ఎట్ 8% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం ఆర్ 5 yearsగా ఉన్న ఇంత అంటమ్మా సింపుల్ ఇంట్రెస్ట్ ద్వారా 6 years వచ్చేతలకి ఇంత అన్నాడు. అయితే సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేతలకి సంవత్సరానికి ఎంత అంటే 8% అన్నాడు. అయితే అమౌంట్ ఎంతో చెప్పమన్నాడు. అమౌంట్ అంటే ఎంత? 100%గా ట్రీట్ చేయాలి. అంటే ఒక సంవత్సరానికి ఎంత? 8%. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేతలకి మనకేమవుతుందంటే ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకేనా. ఇది 5 years టోటల్ అమౌంట్, ఇది 6 yearsకి టోటల్ 8% అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. ఓకేనా. ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఇస్తే 64. ఇప్పుడు 8 1 జర్ 8 8 జర్ అంటే 1% వచ్చేతలకి 8 అమ్మ. మరి 100% అంటే 1% అంటే 8, 100% అంటే 800. ఇక్కడ 2 సున్నాలు పెట్టాను, ఇక్కడ 2 సున్నాలు పెట్టండి. కాబట్టి ఆన్సర్ వచ్చేతలకి 800. కాబట్టి అమౌంట్ వచ్చేతలకి ఎంతమ్మా? 800. ఓకేనా. నెక్స్ట్ వచ్చేతలకి ఎన్ ఆర్టికల్ వాజ్ సోల్డ్ ఫర్ 2500 ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 25%. వాట్ వాజ్ ద అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్? ప్రాఫిట్ ఎంత వచ్చిందో చెప్పమన్నాడు. ఇప్పుడు మామూలుగా వచ్చేతలకి ఇది ఎంత అన్నాడు? సోల్డ్ అన్నాడు అంటే సెల్లింగ్ ప్రైస్. ఎంత 100% అనేది కాస్ట్ ప్రైస్ అనుకుంటే కనుక ప్రాఫిట్ ఎంత అన్నాడు? 25% ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ అంటే 125% ఈజ్ ఈక్వల్ టు 2500. అయితే మనకి ఇప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చిందో చెప్పమన్నాడు. ఓకేనా. ప్రాఫిట్ ఈ 25% అంటే ఎంతో చెప్పమన్నాడు. ఇప్పుడు దీన్ని కనుక 5తో డివైడ్ చేశాను అనుకున్నా. 5 2 జర్ 5 25 జర్ 5 5 జర్ 0 0. కాబట్టి 25% అంటే ప్రాఫిటేగా. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 500. కాబట్టి ఆన్సర్ వచ్చేతలకి ఆప్షన్ 2. నెక్స్ట్ 36. ఇక్కడ ఏమన్నాడు? 15 men కెన్ డూ ఏ వర్క్ ఇన్ 20 days. 15 మంది ఒక పనిని 20 రోజుల్లో కంప్లీట్ చేస్తారు.
హౌ మెనీ డేస్ విల్ 10 men టేక్ టు డూ డబుల్ ది వర్క్. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ఫార్ములా M1 D1 బై W1 ఈజ్ ఈక్వల్ టు M2 D2 బై W2. రాస్తే ఇక్కడ మనుషులు ఎంతమంది, 15 మంది. ఎన్ని రోజులు పడుతుంది అన్నాడు, 20 రోజులు ఒక పని చేయడానికి. ఇక్కడ వచ్చేసరికి మనుషులు 10 మంది. డేస్ అనేది మనకు తెలియదు. డబుల్ ది సేమ్ వర్క్, ఇక్కడ వర్క్ అన్న డబుల్ అన్నాడు. డబుల్ అంటే 2 into 1 2 టైమ్స్. ఇక్కడ ఒక పని చేస్తే ఇక్కడ 2 పనులు చేయాలి. ఇట్లాంటివి 5 2 జార్ 5 3 జార్ 2 1 జార్ 2 1 జార్. ఫైనల్గా క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ 3 into 20 అంటే 60. ఆన్సర్ వచ్చేసరికి 60. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏమన్నాడు, ఎక్స్ ఈజ్ ద సన్ ఆఫ్ జెడ్. జెడ్ యొక్క కుమారుడు ఎక్స్ వచ్చేసరికి సన్ అన్నాడు కాబట్టి మేల్ అంటే ప్లస్. నెక్స్ట్ వచ్చి వై ఈజ్ నాట్ సన్ ఆఫ్ జెడ్. వై అనేవాడు జెడ్కి సన్ కాదన్నాడు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి కే ఈజ్ జెడ్స్ వైఫ్. జెడ్స్ యొక్క వైఫ్ అంటే ఏం వచ్చేసరికి మేలు, ఏం వచ్చేసరికి ఫీమేల్ అని అర్థం. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ ఈజ్ బ్రదర్ ఆఫ్ వై. ఎక్స్ ఈజ్ బ్రదర్ ఆఫ్ వై. బ్రదర్ అన్నాడు కాబట్టి ఏం కూడా ప్లస్. ఓకేనా, ఎక్స్ ఈజ్ బ్రదర్ ఆఫ్ వై. ఎక్స్ ఈజ్ బ్రదర్ ఆఫ్ వై అన్నాడు. ఎక్స్ అనేవాడు వైకి బ్రదర్ అంటే ఇక్కడ మనం జెండర్ అనేది చెప్పలేము. హౌ ఈజ్ వై రిలేటెడ్ టు కే. హౌ ఈజ్ వై రిలేటెడ్ 38 ఏమన్నాడు, ఇలా అబ్జర్వేషన్స్ ఇచ్చాడు. అయితే వీటిల్లో మోడ్ చెప్పమన్నాడు. ఈ అబ్జర్వేషన్స్కి మోడ్ చెప్పమన్నాడు. ఓకేనా, మోడ్ చెప్పాలంటే కనుక ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. 80 అనేది ఎన్నిసార్లు వచ్చింది, 1 2 3 సార్లు వచ్చింది. 110 అనేది 1 ఒకసారి వచ్చింది. నెక్స్ట్ 90 అనేది 1 2 టైమ్స్ వచ్చింది. 120 అనేది ఒకసారి వచ్చింది. ఎక్కువ సార్లు ఏది వచ్చింది, 80 వచ్చింది. కాబట్టి మోడ్ వచ్చేసరికి 80. ఎక్కువ సార్లు ఏదైతే రిపీట్ అవుతుందో అదే మనకి మోడ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి 39 ఏమన్నా అంటే డి వచ్చేసరికి 17 అన్నాడు. అయితే ఎఫ్ అంటే ఏందో చెప్పమన్నాడు. డి అంటే 17. ఈ 17 ఎలా వచ్చినా మనం ముందు ట్రై చేయాలి. డి అంటే ఆల్ఫాబెటికల్ ఎంత, 4 అంటే 4 స్క్వేర్ ప్లస్ 1 అంటే 16 ప్లస్ 1. ఈ కాంబినేషన్ రాస్తే నీకు 17 వచ్చింది. అదేవిధంగా F1 రాసామనుకున్నా. ఎఫ్ అంటే ఏంటి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో 6. ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 స్క్వేర్ ప్లస్ 1 రాస్తే ఇది వచ్చింది కోడింగ్. ఇక్కడ 6 కాబట్టి ఎఫ్ అంటే 6 స్క్వేర్ ప్లస్ 1 అంటే 36 ప్లస్ 1 అంటే 37. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రమ్ ద గివెన్ కాంబినేషన్స్ ఫైండ్ ద రేషనల్ నెంబర్ బిట్వీన్ 2/4 and 0.6. 2 1 జార్ 2 2 జార్ అంటే ఫైనల్గా 1/2 అంటే 0.5. ఓకేనా, 0.5కి 0.6కి మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్ ఏందో చెప్పమన్నాడు. ఓకేనా, అంటే ఈ రెండింటి మధ్యలో ఉన్నది ఇక్కడ ఏందో చెప్పమన్నాడు. ఇదంతా 3/5 అంటే 3/4 అంటే 0.75 అంటే ఇది కాదు. ఈ రెండు మధ్యలో ఉన్నదిగా. ఇక్కడ కింద ఉన్న వాల్యూ కన్నా పైన ఉన్న వాల్యూ కనుక ఎక్కువ ఉంటే కనుక ఖచ్చితంగా గ్రేటర్ దాన్ 1 అంటే ఇది కాదు. ఇవన్నీ 1 కన్నా తక్కువ అమ్మ. ఎప్పుడైనా కానీ కింద ఉన్న నెంబర్ కన్నా పైన ఉన్న నెంబర్ కనుక పెద్దది ఉంటే కనుక ఖచ్చితంగా గ్రేటర్ దాన్ 1. ఇక్కడ నీకు ఇచ్చిన కాంబినేషన్ 1 కన్నా చిన్న వాటిలో రావాలన్నాడు. ఈ రెండు మధ్యలో ఉంటే 1 కన్నా చిన్న ఉండాలి అంటే ఇది కాదు. నెక్స్ట్ ఇది చూస్తే కనుక ఇది చూద్దాం ఒక నిమిషం. ఇక్కడ వచ్చేసరికి పైన కింద 4తో మల్టిప్లై చేస్తున్నాం. 11 into 4 అంటే 44. 25 into 4 అంటే 100. 44/100 అంటే 0.44. ఈ రెండు మధ్యలో రాదు అంటే ఇది కూడా కాదు. ద వన్ అండ్ ఆప్షన్ ఈజ్ సెకండ్. ఓకేనా, కామెంట్ చెక్ చేసుకోండి వచ్చింది. నెక్స్ట్ 41 ఏమన్నాడు, సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నాడు. వాటి యొక్క ఏరియాస్ వచ్చేసరికి 121 స్క్వేర్ మీటరు 64 స్క్వేర్ మీటర్ అన్నాడు. అయితే ఫస్ట్ దానికి వచ్చేసరికి మీడియన్ వచ్చేసరికి 12.1 అన్నాడు. సెకండ్ దాని మీడియన్ ఎంతో చెప్పమన్నాడు. మీడియన్స్ రేషియో ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏరియాస్ రేషియో. ఓకేనా, ఇప్పుడు మీడియన్స్ ఏమున్నాయి 12.1 అన్నాడు ఫస్ట్ దాన్ని. రెండో దాన్ని తెలియదు అన్నాడు కాబట్టి క్వశ్చన్ మార్కు. ఇక్కడ కూడా స్క్వేర్ రూట్. ఫస్ట్ దాని ఏరియా వచ్చేసరికి 121, సెకండ్ దాని ఏరియా వచ్చేసరికి 64. ఫైనల్గా 12.1 బై క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 121 అంటే ఎలా రాయొచ్చు, 11 స్క్వేర్ అని చెప్పి రాయొచ్చు. 64 అంటే 8 స్క్వేర్ అని చెప్పి రాయొచ్చు. అంటే ఇక్కడ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే 11/8. ఓకేనా, ఇక్కడ వచ్చేసరికి 11 1.1 టైమ్స్
ఫైనల్గా క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 8 into 1.1 అంటే 8.8. కాబట్టి ఆన్సర్ వచ్చేదానికి ఆప్షన్ 3. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇది ఇక్కడ క్వశ్చన్లో వచ్చేదానికి ఇది ఇచ్చాడు, అయితే దీని వాల్యూ ఏంటో చెప్పమన్నాడు. దీని నుంచి అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ ఉన్న పాయింట్ అనేది 3కి ముందర ఉన్న పాయింట్ వచ్చేదానికి లెఫ్ట్ సైడ్ మూవ్ అయింది. ఎన్ని డిజిట్స్ మూవ్ అయింది? ఇక్కడ యాక్చువల్ అయితే ఇక్కడ ఉంది 1 2 3 4 5 డిజిట్స్ మూవ్ అయింది. ఓకేనా, 5 డిజిట్స్ మూవ్ అయింది కాబట్టి ఇక్కడ ఉన్న వాల్యూకి రైట్ సైడ్ మూవ్ చేయి. రైట్ సైడ్ మూవ్ చేస్తే కనుక 0 0 2 3 1 4 ఇక్కడ ఉందమ్మా పాయింట్ 1 2 3 4 5 అంటే ఇక్కడ దాకా మూవ్ చేయాలి. ఇది కాంబినేషన్. అప్పుడు ఫైనల్గా ఎంత 2 3 1 4. ఓకేనా, ఇదమ్మా ఆన్సర్. ఓకే, కింద కనుక నువ్వు పాయింట్స్ లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తుంటే కనుక ఇక్కడ ఉన్న వాల్యూకి రైట్ సైడ్ మూవ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ 43 ఏమన్నా అంటే సాల్ట్ అనేది 2 వెరైటీస్ ఉన్నాడు. ఒకటేమో టీ అనే వెరైటీ, రెండోదేమో ఎస్ అనే వెరైటీ. టీ అనే వెరైటీ వచ్చి 25 రూపీస్ పర్ కేజీ. ఎస్ అనే వెరైటీ వచ్చేతలకి 35 రూపీస్ అంట కేజీ వచ్చేతలకి. అయితే వీటిని వచ్చేతలకి 4 parts ఏమన్నా టీ వెరైటీ, 6 parts ఏమన్నా ఎస్ వెరైటీని మిక్స్ చేశాడంట. అయితే ఆ మిక్స్ చేసింది వచ్చేతలకి 35 రూపీస్ కేజీ అనేది 37 రూపీస్కి అమ్మాడు. అయితే ప్రాఫిట్ అనేది ఎంత వచ్చిందో చెప్పమన్నాడు. ఓకేనా, ఇప్పుడు మొత్తం నేను 10 kgs అనుకుంటున్నాను. ఈ 10 kgsలో 4 అంటే ఎంత? 4 వచ్చేతలకి 25 రూపాయలకి 6 kgలు ఏమన్నా 35 రూపాయలు కొనుక్కోవాలి. కొనుక్కుంటే కనుక అప్పుడు 100 రూపాయలు అవుతుంది. ఏది ఈ వెరైటీ వచ్చేతలకి? ఈ వెరైటీ వచ్చేతలకి 6 కాబట్టి 6 into 35. 6 into 35 అంటే కనుక అప్పుడు 210. అప్పుడు ఫైనల్గా నేను కొనటానికి వచ్చేతలకి 310 రూపాయలు. ఏది 10 kgలు కొనటానికి. ఈ 4 kgలు, ఈ ఏమన్నా 6 kgలు. ఇప్పుడు వచ్చేతలకి వీటిని వచ్చేతలకి ఈ 4 kgలు కొన్నాయి, ఇది 6 kgలు కొన్నాయి, మిక్స్ చేసింది వచ్చేతలకి 10 kgలు మొత్తం. కేజీని 37 రూపాయల లెక్కన, 10 kgలని 37 రూపాయల లెక్కన వచ్చేతలకి 370 రూపాయలకి అమ్ముతాను. అప్పుడు ఫైనల్గా ఎంత లాభం వచ్చినట్టు? 60. కాబట్టి 60 బై ఒరిజినల్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ వచ్చేతలకి 310 into 100. ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. 600 by 31. ఓకేనా. సపోజ్ ఇక్కడ నేను 30 తీసుకున్నాను అనుకున్నా, ఇక్కడ నేను 31కి బదులు 0 తీసుకుంటున్నా. ఎందుకంటే అప్రాక్సిమేట్ అన్నాడు కాబట్టి అప్రాక్సిమేట్గా తీసుకుంటున్నా. ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. 3 1 0 320. కాబట్టి ఫైనల్గా ఆన్సర్ వచ్చి 20%. 44 చూస్తే కనుక 7/8 of 60% of 80 అన్నాడు. 60% అన్నాడు కాబట్టి by 100 వచ్చింది. ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. 8 1 0 ఫైన్ క్యాన్సిల్ అయిపోతుంది. 7 into 6 అంటే 7 6 0 అంటాము 42. కాబట్టి ఆన్సర్ వచ్చేది 42. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూస్తాను ఫస్ట్ వాల్యూస్ వరకు ఇంటూ చేయండి. 3 into 3 అంటే 9, 9 3 27, 27 into 3 అంటే కనుక 81. ఇక్కడ ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది? 1 2 3. ఇక్కడ 2 1 2 3 4 5 6. ఓకేనా, 6 డిజిట్స్ తర్వాత కాబట్టి ఇంటూ 10⁻⁻⁶. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4. 1 2 3 4 5 6. ఇక్కడ 0 లేదమ్మా. ఇక్కడ 0 ఉన్నా ఇంకో 10 జీరోలు ఉన్నా కానీ దీనికి వాల్యూ ఉండదు కాబట్టి ఇక్కడ ఓన్లీ 3. కాబట్టి 10⁻⁶. 81 into 10⁻⁶. ఏ వీల్ హ్యాజ్ ఏ డయామీటర్ ఆఫ్ 84 centimeter. వీల్ యొక్క డయామీటర్ ఎంత అన్నాడు? 84 centimeter అన్నాడు. అయితే హౌ మెనీ రెవల్యూషన్స్ షుడ్ ఇట్ మేక్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 792 meters. 792 metersని కవర్ చేయాలంటే ఇది ఎన్ని రెవల్యూషన్ చేయాలో చెప్పమన్నాడు. ఒక రెవల్యూషన్ అంటే సర్కంఫరెన్స్. 1 revolution ఈక్వల్ టు సర్కంఫరెన్స్. సర్కంఫరెన్స్ అంటే ఫార్ములా πd అంటే 22/7 into d అంటే 84. 7 1 0 7 2 0 అంటే 7 12 0 వచ్చేసరికి 84. ఈ 2 ఇంటూ చేస్తే ఎంత? 12 into 24 అంటే కనుక 264. ఈ వచ్చేసరికి ఏంది? సెంటీమీటర్లు అమ్మ. ఓకేనా. ఇప్పుడు అంటే ఒక రెవల్యూషన్ వచ్చేసరికి 264 సెంటీమీటర్స్ని కవర్ చేస్తుంది. మరి ఇన్నిటిని కవర్ చేయాలంటే కనుక బై 264. 792. ఇప్పుడు వచ్చేసరికి 264 1 0 264 3 0. ఓకేనా. అప్పుడు ఎంత అవుతుందమ్మా? 3 meter బై ఈ వచ్చేసరికి సెంటీమీటర్లో ఉంది. సెంటీమీటర్ ఉంది కాబట్టి సెంటీమీటర్ వస్తాను. మీటర్ని 1 meter ఈక్వల్ టు 100 centimeter. ఇక్కడ సెంటీమీటర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా 3 into 100 అంటే 300. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి 300. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇఫ్ ద మ్యాథమెటికల్ ఆపరేటర్స్ మైనస్ ప్లస్ ఇంటూ డివైడెడ్ బై ఆర్ రిప్రజెంటెడ్ బై GPU అండ్ S. G అంటే ఏమన్నా మైనస్, P అంటే కనుక
ప్లస్ యూ అంటే కనుక ఇంటూ ఎస్ అంటే కనుక డివైడెడ్ బై అని చెప్పి రిప్రజెంట్ చేశారంట. అయితే దీని వాల్యూ ఏంటో చెప్పమన్నాడు. 48 ఎస్ అంటే ఏంది డివైడెడ్ బై, కాబట్టి బై రాశాను. 8 ఉంది కాబట్టి 8 రాశాను. నెక్స్ట్ ఏముంది, పీ ఉంది. పీ అంటే ఏంది ప్లస్, కాబట్టి ప్లస్ పెట్టాను. నెక్స్ట్ 7 ఉంది కాబట్టి 7. యూ అంటే ఏంది, యూ అంటే ఇంటూ కాబట్టి ఇంటూ రాశాను. నెక్స్ట్ 2 ఉంది కాబట్టి 2. నెక్స్ట్ జీ అంటే ఏంది మైనస్ కాబట్టి మైనస్ 21. 8 1 జర్ 8 6 జర్, కాబట్టి 6 ప్లస్ 7 2 జర్ అంతమ్మా 14 మైనస్ 21. ఈ రెండుని యాడ్ చేస్తే అంత 20 మైనస్ 21 అంటే -1. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 48. 12 men ఆర్ 24 బాయ్స్. 24 బాయ్స్, వీళ్ళు 12 men కానీ లేకపోతే 24 బాయ్స్ కానీ ఒక పని 20 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. అంటే 12 మంది మెన్ ఈజ్ ఈక్వల్ టు 24 బాయ్స్ అని అర్థం. 12 1 జర్ 12 2 జర్ అంటే 1 men ఈజ్ ఈక్వల్ టు 2 బాయ్స్ అని అర్థం. అంటే ఒక మనిషి చేసే పని 2 బాయ్స్ అనేది చేయాలని అర్థం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు 24 men 12 బాయ్స్ సేమ్ వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడో అడిగాడు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇక్కడ సరే 24 బాయ్స్ అనుకున్నాం. 24 బాయ్స్ వచ్చేసరికి 20 డేస్లో కంప్లీట్ చేస్తాం అన్నాడు. అయితే 24 men ప్లస్ 12 బాయ్స్ వీళ్ళంతా కలిసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారో చెప్పమన్నాడు. ఓకేనా. 24 బాయ్స్ ఇంటూ 20 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 12 men అంటే 24 బాయ్స్, మరి అప్పుడు 24 men అంటే దీనికి డబల్ చేస్తే ఇక్కడ కూడా డబల్ అవుతారు కాబట్టి 48 బాయ్స్ అవుతారు ప్లస్ 12 బాయ్స్ ఇంటూ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఫైనల్గా 24 బాయ్స్ ఇంటూ 20 ఈజ్ ఈక్వల్ టు 60 బాయ్స్ ఇంటూ క్వశ్చన్ మార్క్. 21 జర్ 3 జర్, ఇక్కడ బి క్యాన్సిల్ అయిపోతుంది. 3 1 జర్ 3 8 జర్, కాబట్టి ఫైనల్గా క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 8. అంటే ఎన్ని రోజులు పట్టిద్ది, 8 డేస్ పట్టిద్ది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ఎ బస్ ఎట్ ద స్టార్టింగ్ పాయింట్ ఈస్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్. అంటే స్టార్టింగ్ పాయింట్ దగ్గర వచ్చేతలకి బాయ్స్ వచ్చేతలకి గర్ల్స్ నెంబర్కి ట్వైస్ ఉన్నారు. అంటే బాయ్స్ ఈక్వల్ టు 2 ఇంటూ గర్ల్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఆన్ ది వే, కొంత దూరం వెళ్ళిన తర్వాత వెన్ 15 బాయ్స్ గెట్ డౌన్ అండ్ 10 గర్ల్స్ ఎంటర్ ది బస్. ఓకేనా. 15 మంది అబ్బాయిలు దిగేశారు, 10 మంది గర్ల్స్ వచ్చేతలకి బస్సులో ఎక్కారు. అప్పుడు ఎక్కినప్పుడు వచ్చేతలకి నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ బికమ్ ఈక్వల్, అంటే బాయ్స్ ఈక్వల్ టు గర్ల్స్ అన్నాడు. ఓకేనా. బాయ్స్ ఈక్వల్ టు గర్ల్స్ ఎప్పుడయ్యారు, బాయ్స్లోంచి 15 మంది దిగారు, గర్ల్స్లో వచ్చేతలకి 10 మంది కనుక యాడ్ అవుతే కనుక అప్పుడు వాళ్ళిద్దరు సమానంగా ఉన్నారు అన్నాడు. ఓకేనా. ఇప్పుడు దీని నుంచి వచ్చేతలకి ఇక్కడ బీ ప్లేస్లో ఏం రాయొచ్చు, బీ ప్లేస్లో వచ్చేతలకి 2G అని చెప్పి రాయొచ్చు. ఓకేనా. 2G రాశాను. -15 ఈక్వల్ టు G ప్లస్ 10. ఈ G ఇటువైపుకి వస్తాను, 2G మైనస్ G అంటే G, -15 ఇటువైపు వస్తే +15. ఇక్కడ ఆల్రెడీ 10 ఉంది కాబట్టి 10 + 15 అంటే 25. అంటే గర్ల్స్ వచ్చేతలకి 25 మెంబర్స్. స్టార్టింగ్లో బాయ్స్ ఎంతమంది ఉన్నారో కనుక్కోమన్నాడు. హౌ మెనీ బాయ్స్ వర్ దేర్ ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ది జర్నీ స్టార్టింగ్లో ఎంతమంది బాయ్స్ ఉన్నారో చెప్పమన్నాడు. బాయ్స్ కావాలంటే కనుక దీన్ని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఫైనల్గా B ఈక్వల్ టు 2 ఇంటూ 25 దట్ ఈజ్ ఈక్వల్ టు 50. కాబట్టి ఆప్షన్ వచ్చేతలకి 3 అవుతుంది. నెక్స్ట్ వచ్చేతలకి 50 క్వశ్చన్ ఏమన్నాడు, వాట్ విల్ ద వాల్యూ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ఇఫ్ ద సైన్స్ మైనస్ అండ్ డివైడెడ్ బై ఆర్ ఇంటర్చేంజ్. మైనస్ని డివైడెడ్ బైని ఇంటర్చేంజ్ చేయమన్నాడు. అంటే 38 మైనస్ ప్లేస్లో డివైడెడ్ బై రాయాలి, +1 ఇంటూ 6. ఇక్కడ డివైడెడ్ బై ఉంది కాబట్టి మైనస్ రాయాలి. మైనస్ ఉంది దగ్గర డివైడెడ్ బై ఉంది దగ్గర మైనస్ రాయమన్నాడు. ఇప్పుడు 38 బై ఉంది కాబట్టి బైలో 2 రాశాను. +1 ఇంటూ 6 అంటే ఎంత 6, ఇక్కడ -6 +6 -6 క్యాన్సిల్ అయిపోతుంది. 2 1 జార్ 2 19 జార్, కాబట్టి ఫైనల్గా ఆన్సర్ వచ్చేతలకి 19. ఓకేనా. నెక్స్ట్ వచ్చేతలకి వై ఈజ్ ఏ హౌస్ వైఫ్ అన్నాడు. వై వచ్చేతలకి హౌస్ వైఫ్ అంటే ఫీమేల్ కాబట్టి మైనస్, అండ్ హర్ హస్బెండ్ వచ్చేతలకి ఇన్స్పెక్టర్ అన్నాడు. హస్బెండ్ అంటే ఫీమేల్ కాబట్టి ప్లస్ వచ్చింది. దేర్ సన్స్ ఏమన్నాడు, జే అనేవాడు టీచర్ అంట, కే అనేవాడు వచ్చేది బ్యాంక్. ఓకేనా. 2 సన్స్ ఉన్నారు, ఒకడేమన్నా జే ఒకడేమన్నా కే. వీడు వచ్చేతలకి ఏంది టీచరు, సన్స్ కాబట్టి ప్లస్, ఇక్కడ కూడా ప్లస్. ఈయన వచ్చేతలకి బ్యాంకర్. ఓకేనా. బ్యాంకర్ ఆర్ మ్యారీడ్ టు ఏ నర్స్. ఈయన వచ్చేతలకి టీచర్ వచ్చేతలకి నర్స్ని, బ్యాంకర్ వచ్చేతలకి టీచర్ని.
నర్స్ ప్లస్ ఏమొచ్చేతలకి ఈయన వచ్చేతలకి టీచర్ని మ్యారేజ్ చేసుకున్నారు అంటే మైనస్ వాళ్ళ యొక్క వైఫ్లు కాబట్టి మైనస్లు వస్తాయి. ఓకేనా. జేస్ సన్ పి, జే యొక్క కుమారుడు పి అన్నాడు. అయితే ఈయన వచ్చేతలకి ఏంటంట ఇన్స్పెక్టర్ అన్నాడు. నెక్స్ట్ వచ్చేతలకి జేస్ సన్ పి అండ్ ఇన్స్పెక్టర్ ఈజ్ మ్యారీడ్ అండ్ హ్యాస్ 2 sons. ఈయన మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నాడు. ఈయనకి ఎంతమంది సన్స్ ఉన్నారు? 2 sons అంట కాబట్టి ప్లస్. ఓకేనా. కేస్ డాటర్ అంటే ఈమె యొక్క కుమార్తె ఎవరు? క్యూ అన్నాడు. క్యూ అంటే మైనస్. ఏమొచ్చేతలకి ఏంది? సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈజ్ మ్యారీడ్. ఏం కూడా మ్యారేజ్ చేసుకుంది అండ్ హ్యాస్ 2 sons. ఎంతమంది సన్స్? 2 sons అంట. ఓకేనా. ఆల్ ఆఫ్ దెమ్ లివ్ ఇన్ ఏ జాయింట్ ఫ్యామిలీ. విచ్ కాంబినేషన్ ఈస్ కపుల్ ఫ్రమ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. టీచరు మ్యారేజ్ చేసుకుని ఎక్కడ ఉన్నారా? టీచరు నర్సు, టీచరు బ్యాంకరు అంటే ఇది కాదు. హౌస్ వైఫ్ బ్యాంకరు ఎక్కడా లేదు. ఓకేనా. టీచరు ఇన్స్పెక్టర్ ఎక్కడా లేదమ్మా. నెక్స్ట్ నర్సు టీచర్, ఇక్కడ నర్సు ఇక్కడ కూడా టీచర్ కాబట్టి ఈ కాంబినేషన్ కరెక్ట్. క్యూస్ గ్రాండ్ మదర్ ఈజ్ ఏ. క్యూ యొక్క గ్రాండ్ మదర్, క్యూ యొక్క మదర్ అంటే కనుక టీచరు, గ్రాండ్ మదర్ ఏమవుతారు? ఏం హౌస్ వైఫ్ అని చెప్పి ఫస్ట్లో మనం చెప్పాడమ్మా. ఇదిగో వై ఈజ్ ఏ హౌస్ వైఫ్ కాబట్టి క్యూ యొక్క గ్రాండ్ మదర్ ఏమవుతుందమ్మా? హౌస్ వైఫ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేతలకి వాట్ ఈస్ ద మేల్స్ అండ్ ఫీమేల్స్ రేషియో. ఇక్కడ మేల్స్ ఎంతమంది ఉన్నారు? మేల్స్ అంటే ప్లస్ కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ ఫీమేల్ చూస్తే కనుక ఫీమేల్స్ రేషియో ఉన్నాడు. ఫీమేల్ వచ్చేతలకి 1 2 3 4. ఓకేనా. కాబట్టి 8:4 వచ్చిందమ్మా. 54th ఏమన్నాడు? కాస్ థీటా ఈక్వల్ 4/5 అన్నాడు. థీటా ఇక్కడ అనుకున్నాను. కాస్ థీటా అంటే ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఇది ఎడ్జసెంట్, ఇది హైపోటెన్యూస్. ఇక్కడ ఏమొచ్చింది? పైథాగరన్ ట్రిప్లెట్. హైపోటెన్యూస్ 5 అయింది. పైథాగరన్ ట్రిప్లెట్తో ఇంకెక్కడ 3 వచ్చింది. 3 4 5 అనేది ఒక కాంబినేషన్ అమ్మా. 3 4 5. ఇప్పుడు సెకండ్ థీటా అంటే ఎంత? సెకండ్ థీటా అంటే హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ అంటే 5/4 హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ ప్లస్ ట్యాన్ థీటా అంటే కనుక ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ట్యాన్ థీటా అంటే ఆపోజిట్ బై ఎడ్జసెంట్ అంటే 3/4. రెండింటికి డినామినేటర్ 4 ఉంది. 5 + 3 ఎంతమ్మా? 8. 4 1 0 4 2 0. ఫైనల్గా ఆన్సర్ వచ్చేది 2 అంటే ఆప్షన్ 1. నెక్స్ట్ వచ్చేతలకి ఇది చూద్దాం. హైజాక్ HIJACK. నెక్స్ట్ వచ్చేతలకి UVWNPX. ఓకేనా. ఇలా ఇచ్చాడు. హెచ్ అంటే ఎంత? నెంబరింగ్ కిందకు వచ్చేతలకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నెంబర్ వచ్చేతలకి హెచ్ అంటే 8, ఐ అంటే కనుక 9, జే అంటే కనుక 10, ఏ అంటే 1, సి అంటే 3, కే అంటే కనుక 11. ఓకేనా. ఇక్కడ ఇది నెంబరింగ్ చూసుకుంటే కనుక యూ అంటే కనుక 21, వి అంటే కనుక 22, డబ్ల్యూ అంటే కనుక 23. నెక్స్ట్ వచ్చేతలకి ఇది చూసుకుంటే కనుక ఎన్ అంటే కనుక 14, పి అంటే కనుక 16, నెక్స్ట్ వచ్చి ఎక్స్ అంటే కనుక 24. ఇక్కడ దీనికి ఇవన్నీ రావాలంటే కనుక ఇక్కడ పైన ఉన్న నెంబర్స్కి +13 యాడ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఓకేనా. 8 + 13 అంటే 21, 9 + 13 అంటే 22, 3 + 13 అంటే 16, 11 + 13 అంటే 24. అంటే ఇక్కడ కోడింగ్ వచ్చేతలకి ఇక్కడ ఉన్న లెటర్స్కి 13 యాడ్ చేశాడు. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాటికి కూడా స్పూన్ అని ఇచ్చాడు. వీటికి కూడా నెంబరింగ్ రాసి పైన వాటికి 13 యాడ్ చేస్తే వచ్చే లెటర్స్ రాయడమే. ఎస్ అంటే ఎంత? ఎస్ అంటే వచ్చేతలకి 19, పి అంటే కనుక 16. వీటికి 13 యాడ్ చేసామనుకున్న 22 అయింది. నెక్స్ట్ వచ్చేతలకి దీనికి 13 యాడ్ చేస్తే కనుక 29 అవుతుంది. ఓకేనా. 32 అమ్మ. 32 అంటే కనుక 26 + 6 అని చెప్పి రాయొచ్చు. 26 దాకా జెడ్ అయిపోతుంది. నెక్స్ట్ 6 అంటే ఎంత? ఏబిసిడిలో స్టార్టింగ్ నుంచి చూసుకుంటే కనుక ఎఫ్ వచ్చింది. డిఈఎఫ్ అంటే 6 అంటే ఎఫ్ కాబట్టి ఫస్ట్ లెటర్ వచ్చేతలకి ఎఫ్తో స్టార్ట్ అవ్వాలి. అంటే ఆప్షన్ వచ్చేతలకి సెకండ్ అనేది కరెక్ట్ అవుతుంది. ఏ ఫాదర్ గివ్ మనీ టు హిస్ 3 sons రాము, శ్యాము అండ్ దాము. వాళ్ళ యొక్క ఫాదర్ అనేది ఈ 3 సన్స్కి ఈ రేషియోలో వచ్చేతలకి మనీ ఇచ్చాడంట. అయితే దాము గెట్స్ 120 more than శ్యాము. దాము వచ్చేతలకి ఇదమ్మా, శ్యాము వచ్చేతలకి ఇది, రాము వచ్చేతలకి ఇది. దాము అనేవాడికి శ్యాము కన్నా 120 ఎక్కువ అన్నాడు.
అంటే ఈ రెండు మధ్య డిఫరెన్స్ వచ్చేతలకి ఎంత 120. అంటే పార్ట్స్లో చూసుకుంటే కనుక ఇక్కడ 5 పార్ట్స్ ఇక్కడ 9 పార్ట్స్ అంటే 3 పార్ట్స్ యొక్క డిఫరెన్స్ వచ్చేతలకి 120. ఓకేనా. అంటే 1 పార్ట్ వచ్చేతలకి అప్పుడు ఎంత 1 పార్ట్ వచ్చేతలకి 30. అయితే రాముకి ఎంత ఇచ్చాడో చెప్పమన్నాడు. రాముకి వచ్చేతలకి ఎంత వచ్చిందో చెప్పమన్నాడు. రాము అంటే ఎంత 7 పార్ట్స్. 1 పార్ట్ వచ్చేతలకి 30 అన్నప్పుడు 7 పార్ట్స్ వచ్చేతలకి 7 × 30 అంటే 210. కాబట్టి వచ్చేతలకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ వచ్చేతలకి ఏ వర్కర్ శాలరీ వాజ్ ఇంక్రీజ్డ్ బై 30% సో దట్ హిస్ శాలరీ బికమ్ 910. హౌ మచ్ డిడ్ హీ ఎర్న్ బిఫోర్ ఇంక్రీజ్. ఫస్ట్ వచ్చేతలకి 100% ఉందంట. దీన్ని ఇంక్రీజ్ అయ్యేతలకి ఎంత ఇంక్రీజ్ అయిందంట. ఎంత ఇంక్రీజ్ అయింది 30% ఇంక్రీజ్ అయింది. 30% ఇంక్రీజ్ అయితే 130% అయింది. ఈ 120% ఎంత అంటే 910 అన్నాడు. ఈ 30% ఇంక్రీజ్ అవడం వల్ల శాలరీ వచ్చేతలకి ఎంత అయిందంటే 910 అన్నాడు. అంటే 130% ఈజ్ ఈక్వల్ టు 910. అయితే అసలుకి ఇంక్రీజ్ అవ్వక ముందర ఎంత శాలరీనో చెప్పమన్నాడు. ఓకేనా. ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. 11 1 జర్ 11 7 జర్ అంటే 1% వచ్చేతలకి ఎంతమ్మా 7. ఇంక్రీజ్ అవ్వక ముందర ఎంత 100%. 1% అంటే 7, 100% అంటే 700. నెక్స్ట్ రేఖ రీడ్స్ 15 pages in 25 minutes. రేఖ అనే 25 minutesలో వచ్చేతలకి 15 pages చదివిద్దంట. అయితే 45 minutesలో ఎన్ని పేజెస్ చదివిద్దో చెప్పమన్నాడు. 45 minutesలో. ఓకేనా. ఇప్పుడు వచ్చేతలకి ఇక్కడ 5తో డివైడ్ చేసాం అనుకోనా. రెండు వైపులా 5తో డివైడ్ చేశాను అంటే 5 minutesకి వచ్చేతలకి 5 1 జర్ 5 3 జర్ 3 pages చదివిద్దామ్మా 5తో డివైడ్ చేస్తే. ఓకేనా. నాకు ఎన్ని మినిట్స్ కావాలి 45 minutesకి కావాలి. అంటే దీన్ని ఇప్పుడు వచ్చేతలకి ఇక్కడ 45 రావాలంటే కనుక 9తో మల్టిప్లై చేయాలి. ఎందుకంటే 9 5 జర్ 45. కాబట్టి 45 minutes 9 3 రెండు వైపులా 9తో మల్టిప్లై చేస్తే 9 × 5 అంటే కనుక 45, 9 × 3 అంటే 27. అంటే 45 minutesకి ఎన్ని పేజెస్ కవర్ చేస్తుంది 27 pages. ఓకేనా. నెక్స్ట్ వచ్చేతలకి ఎంజీఈ ఈజ్ ఈక్వల్ 15 అన్నాడు. ఈ కాంబినేషన్ ఎప్పుడు వచ్చి చూద్దాం. ఎం అంటే ఎంత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో 13, జీ అంటే కనుక 7, ఈ అంటే కనుక 5. ఈ మూడింటిని యాడ్ చేస్తే 25 వస్తుంది. అంటే నెంబరింగ్ అనేది యాడ్ చేశాడని అర్థం. ఓకేనా. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వాటికి నెంబర్ ఉంటుంది కదా. ఏ అంటే 1, బి అంటే 2 వాటిని యాడ్ చేసినట్టు. ఇక్కడ ఎల్ ఉంది. ఎల్ అంటే ఎంత 12, జే అంటే కనుక ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో 10, ఎఫ్ అంటే కనుక 6. వీటన్నిటిని యాడ్ చేస్తే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత 22 + 6 అంటే 28. కాబట్టి ఆన్సర్ వచ్చేతలకి ఆప్షన్ 1. నెక్స్ట్ వచ్చేతలకి ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ 1728 బికమ్ 2197 ఎట్ 8 1/3% ఆఫ్ పర్ యానం కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్తో పర్ యానంకి ఈ అమౌంట్ అనేది ఎన్ని సంవత్సరాల్లో అయిద్దో చెప్పమన్నాడు. ఓకేనా. మనకి ఫార్ములా ఉందమ్మా. ఏది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వచ్చి P × R/100 హోల్ పవర్ n. ఇది ఫార్ములా ఏది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్ ప్లస్ అమౌంట్కి. ఇక్కడ నుంచి ఇక్కడ చేంజ్ అయింది. ప్రిన్సిపల్ ఎంత 1728, 1 + R. R అంటే రేట్. 3 × ఇదేమైనా మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది, మామూలు ఫ్రాక్షన్ మారుస్తుంది. 3 × 8 అంటే 24, 24 + 1 అంటే 25/3. అంటే రేట్ వచ్చేతలకి 25/3, బైలో వచ్చేతలకి 100. పవర్లో ఎంత ఉంది n ఉంది. ఈక్వల్ టు ఈ అమౌంట్గా మారింది. కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్. ఇక్కడ ఈక్వల్ టు ప్లేస్లో ఇది వచ్చింది. ఓకేనా. 1728 ఇంటూ ఈ ఇంటూలో ఉంది ఇటువైపు వస్తే ఏమైంది బై అయింది. ఓకేనా. 25 1 జర్ 25 4 జర్ 1 ప్లస్ ఇక్కడ బైలో ఉన్న 3 అనేది దీనికి మల్టిప్లై అవుతుంది. కాబట్టి 1/12 హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్. దీన్ని ఇప్పుడు ఎలా రాయొచ్చు అంటే 13 క్యూబ్ అమ్మ. ఇది వచ్చేతలకి 12 క్యూబ్. నెక్స్ట్ వచ్చేతలకి 12 × 1 అంటే ఎంత 12, 12 × 1 అంటే 12, 12 + 1 అంటే 13 బైలో 12 హోల్ పవర్ n. ఇక్కడ 13 ఇక్కడ 12. రెండింటికి పవర్లో ఇక్కడ 3 ఉంది ఇక్కడ 3 ఉంది కదా ఒకే దానిలాగా రాసాం. ఫైనల్గా n ఈక్వల్ టు 3. అంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది 3 years పడుతున్నట్టు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేతలకి హౌ మచ్ విల్ సన్నీ గెట్ ఇఫ్ షీ డిపాజిట్స్ 37,000 ఎట్ ఏ సింపుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 4.5% ఆఫ్టర్ 2 years. ఇదమ్మ డిపాజిట్ చేసింది. ఏమకి పర్ యానం 4.5% అనేది ఇంట్రెస్ట్ వచ్చిందంట.
అయితే 2 ఇయర్స్కి ఈ అమౌంట్ మీద ఎంత వచ్చిందో చెప్పమన్నాడు. 1 ఇయర్కి 4.5% పర్ యానం. 1 ఇయర్కి ఎంత అంటే మరి 2 ఇయర్స్ అంటే 2 × 4.5 అంటే 9%. అంటే దీంట్లో 9% తీయాలి మనం. అంటే 9/100 × 37,000. ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతున్నాయి. 9 × దీన్ని మల్టిప్లై చేద్దాం. 0 ఉంది కాబట్టి 0. 9 7 జార్ ఎంతమ్మా 63. 9 3 జార్ 27. 27 + 6 అంటే 33. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి 3330. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది చూద్దాం. ఇక్కడ ఏముంది, ఏ అంటే 1, డి అంటే 4, ఐ అంటే కనుక 9. ఇక్కడ ఏమొచ్చిందో చెప్పమన్నాడు. ఈ స్టార్ మార్క్ ప్లేస్లో ఏమొచ్చిందో ఏం ఆల్ఫాబెట్ వచ్చిందో చెప్పమన్నాడు. వై అంటే ఎంత 25. ఇది 1 స్క్వేర్, ఇది 2 స్క్వేర్, ఇది 3 స్క్వేర్. ఇక్కడ ఏం రావాలి 4 స్క్వేర్ రావాలి. 4 స్క్వేర్ అంటే 16. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో 16 అంటే పి. కాబట్టి ఆన్సర్ వచ్చేది పి. ఓకేనా. ఈ కింద వాటిలో ఇర్రేషనల్ నెంబర్ ఏందో చెప్పమన్నాడు. ఓకేనా. ఇది రేషనల్ నెంబరే, ఇది కూడా రేషనల్ నెంబరే. √9 అంటే కనుక 3. ఇదేంటిది 2 3 జార్ ఎంతమ్మా 6. ఈ 6 అనేది రూట్ లోపల నుంచి బయటకు రాలేదు అంటే ఇది ఇర్రేషనల్ నెంబర్. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1. ఓకేనా. ఇర్రేషనల్ నెంబర్ ఏదో కనుక్కోమన్నాడు. ఈ 3 వచ్చేసరికి రేషనల్ నెంబర్స్, ఈ 3 వచ్చేసరికి ఇర్రేషనల్ నెంబర్ వచ్చేసరికి ఇది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక వాట్ విల్ బి నెక్స్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్. ఈ సిరీస్లో నెక్స్ట్ నెంబర్ ఏందో చెప్పమన్నాడు. దీని ఇప్పుడు ఎలా రాయచ్చు, ఇది వచ్చేసరికి 4³ - 1గా రాయొచ్చు. ఇది వచ్చేసరికి 2³ - 1గా రాయొచ్చు. ఇదేమన్నా 1³ - 1గా రాయొచ్చు. 1³ - 1, 2³ - 1, 3³ - 1, 4³ - 1. ఇది వచ్చేసరికి 5³ - 1. నెక్స్ట్ టైం అయితే 6³ - 1. 6³ అంటే కనుక 216 - 1 అంటే ఫైనల్గా 215. కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేది ఇక్కడ ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 114 టైమ్స్ ఆఫ్ హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 114 టైమ్స్ ఆఫ్ హెచ్సిఎఫ్. ఇది ఇచ్చాడు. నెక్స్ట్ సమ్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఈజ్ హెచ్సిఎఫ్ ఎల్సిఎం రెండింటిని యాడ్ చేస్తే కనుక ఇంత అన్నాడు. ఈ ఇంటూలో ఉంది ఇటువైపు వస్తే ఏమైంది బై అయింది. ఇక్కడ కింద ఏం లేకపోతే 1 ఉన్నట్టు. సమ్మేషన్ ఎంత అన్నాడు 2300. ఇదేమన్నా 114 పార్ట్స్ అని అర్థం, ఇది 1 పార్ట్ అని అర్థం. ఫైనల్గా 115 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంత. 1 జారు 20 జారు అంటే 1 పార్ట్ వచ్చి తలకి ఎంతమ్మా 20. ఓకేనా. ఇప్పుడు వచ్చి తలకి 1 ఆఫ్ ది నెంబర్ ఈజ్ 380 అన్నాడు. అదర్ నెంబర్ ఏందో చెప్పమన్నాడు. ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఒక నెంబర్ వచ్చి తెలియదు 380, రెండో నెంబర్ తెలియదు కాబట్టి క్వశ్చన్ మార్కు ఎల్సిఎం రాయాలి. ఎల్సిఎం అంటే 114 పార్ట్స్ అంటే 114 × 20. హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ రాయాలి. ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ ఒక నెంబర్ 380 అన్నట్టు, రెండో నెంబర్ తెలియదు కాబట్టి క్వశ్చన్ మార్క్ ఎల్సిఎం వచ్చి తలకి 114 పార్ట్స్ అంటే 114 × 20. హెచ్సిఎఫ్ అంటే 1 పార్ట్ అంటే 20. ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేతలకి 2 1 జారు 2 19 జారు 19 1 జారు 19 6 జారు ఇంకా ఫైనల్గా 6 × 20 అంటే 120. కాబట్టి అదర్ నెంబర్ వచ్చేతలకి ఎంత 120. ఓకేనా. నెక్స్ట్ వచ్చేతలకి ర్యాట్ ఈస్ కోటెడ్ యాజ్ క్యాట్. క్యాట్ వచ్చేతలకి బార్డ్ వచ్చేతలకి ఎలిఫెంట్ వచ్చేతలకి ఫిష్. ఓకేనా. ఫిష్ వచ్చేతలకి ర్యాట్ అన్నాడు. ఓకేనా. హూ కెన్ ఫ్లై ఇన్ ద స్కై. ఆకాశంలో ఏ దగ్గర అయితే బార్డ్ దగ్గర అయితే బార్డ్ని ఎలా చెప్పాడు ఎలిఫెంట్ అన్నాడు. కాబట్టి ఆప్షన్ వచ్చేసరికి సెకండ్ అనేది కరెక్ట్.